దీపా, ఏంటి నీ అల్లరి? అల్లరి కాదు, ఆకలి. నీకో విషయం తెలుసా? మనం కలిసి 3 రోజులయ్యింది. దీపా, నాకు అంత ఓపిక లేదు. 3 అంతకంటే లేదు. అయినా 3 రోజులుగా గ్యాప్ వచ్చింది. ఆ మాత్రం ఆగలేవా? నేనేమన్నా 60 ఏళ్ళ బామ్మనా? 25 ఏళ్ళ ముద్దు గుమ్మని. నాకు తిండి నిద్ర ఎంత అవసరమో అది కూడా అంతే అవసరం. నీ వల్ల కాదంటే చెప్పు, అన్నీ నేనే చేస్తాను. ఏం చేస్తావు? చూపించను. నాకు ఇంట్రెస్ట్ లేదు, నన్ను ఇబ్బంది పెట్టకు. నీలాగే చాలా మంది మగాళ్ళు కంచం నిండా తిని మంచం నిండా గురకబెట్టి పడుకోవడంలో జీవితం గడిపేస్తున్నారు. డబ్బున్న వాళ్ళు క్లబ్బులు పబ్బులు అని వేరే మార్గం చూసుకుంటున్నారు. అదే పేదవాళ్ళు పక్కింటి వాళ్ళతోనో పొరుగింటి వాళ్ళతోనో దానికోసం పాకులాడుతున్నారు. రారా మగడా. రారా, రా కూర్చో. దీపా, ఏంటండి? దీపా ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. నీకేమీ అభ్యంతరం లేదంటే నువ్వే రేపు జాయిన్ కావచ్చు. నీకు ఎంత శాలరీ కావాలో చెప్పు, లేదంటే నేనే చెప్పనా? అన్ని కటింగ్స్ పోను 50,000 ఇస్తాను, ఓకేనా? 50,000? ఓ చాలదా? ఫ్యామిలీ కదా, మరో 10,000 కలిపి స్టార్టింగ్ 60K ఇస్తాను. తిరగడానికి వెహికల్, పెట్రోల్ అన్ని కంపెనీనే భరిస్తుంది. ఏమంటావురా? రే, దేవుడు పంపించినట్టు వచ్చావురా. నువ్వేదంటే అదేరా. మీరేమంటారు దీపాజీ? చాలా థ్యాంక్స్ అంటాను. ఆయన జాబ్ లేక చాలా చాలా వరి అవుతున్నారు. మీరు మా కష్టాలన్నీ తీర్చేశారు. మీరు మీ శ్రీమతితో కలిసి ఒక్కసారి మా ఇంటి భోజనానికి రావాలి. నో ఛాన్స్, ఎందుకంటే ఐఎమ్ స్టిల్ బ్యాచులర్. వస్తానరా. ఇదిగో ఇదే నా ఆఫీస్ అడ్రస్, రేపే వచ్చి జాయిన్ అయిపో. దీపాజీ బాయ్. ఆనంద్, ఆనంద్, ఏం చేస్తున్నారు? ఏమీ లేదండి. ఎందుకు వచ్చారా? కాదండి. అబ్బా, నా నడుం బెనికినట్టుంది. నా వల్ల కావట్లేదు. నన్ను కొంచెం లేపి ఆ సోఫాలో పడుకోబెడతారా? ఏమైంది దీపా గారు? కరెంట్ షాక్ తగిలినట్టుంది. అయ్యో, మీరు పట్టుకుంది చీపురు కదా. కింద పడగానే నడుం బెనికినట్టుంది. ఉండండి, ఇప్పుడే ఆనంద్కి ఫోన్ చేస్తాను. ఎందుకు? తను వచ్చి మీ నడుము నొప్పి తగ్గిస్తాడు. అతనితో ఏమీ కాదండి. మరి ఈ ఇంట్లో ఏమన్నా బాంబ్స్ ఉన్నాయా? ఏ బాము వద్దు. మీ చేత్తో నా నడుంకి మర్దన చేయండి చాలు. నేను వెళ్తానండి. ఇక్కడ నొప్పి లేపి అప్పుడే వెళ్ళిపోతారా? ఏం చేయాలి?